శివరాత్రి మహాత్మ్యం మన పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిథులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ లెక్కన శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహాశివరాత్రి అంటారు. అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాస శివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిసి ఉన్న రోజును మాస శివరాత్రిగా చెప్తుంటారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి వరకు వ్యాపించి లేకపోతే, అనగా అమావాస్య ముందే ప్రవేశించినట్లు అయితే అంతకు ముందు రోజు మహాశివరాత్రి అవుతుంది. ఈ లెక్కన మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందో నిర్ణయిస్తారు. మహాశివరాత్రి ఒకవేళ మంగళవారం రోజున వస్తే దానికున్న విశేషం చెప్పలేనిదని ధర్మ సింధువు మాట. శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు 2 ఉన్నాయి. అవి 1 పగటి పూట ఉపవాసం ఉండటం, 2 ఆ రోజు రాత్రి జాగరణ చేయడం. ఇక పూజల సంగతి వేరేగా చెప్పవలసిన పని లేదు. శివనామ స్మరణం ఎంతో ప్రధానం. శివరాత్రి రోజున చెయ్యవలసిన వాటిని శ్రీనాథ మహాకవి తన శివరాత్రి మహాత్యం కావ్యంలో ఇలా చెప్పాడు. ఆ రోజు జాగరణ చేస్తే అది ప్రాజాపత్య వ్రత ఫలాన్ని ఇస్తుందన్నారు. అలాగే ఆ రాత్రి 4 జాములలో అవధాన పరులై శివ అర్చన చెయ్యాలి. ఈ వ్రతం చేయటానికి అన్ని కులాల వారు అర్హులే. ఈ వ్రతం వల్ల మహాపాతకాలన్నీ పోతాయి. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలను శివలింగం ఉద్భవ కాలం అని అంటారు. ఆ సమయంలో రుద్రాభిషేకం, పంచాక్ష